ఏదైతే బెంగాల్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులైతే పడ్డాయి. వాస్తవంగా ఏనాడు లేనటువంటి స్థాయిలో బీఎస్ఎఫ్ అత్యంత వేగంగా ఎంటర్ కావడం. ప్రాక్టికల్గా మన దేశంలో మత కలహాలు ఎట్ట ఉంటుందంటే, మన ఢిల్లీలో చూసాం షాహీన్బాగ్ది పోలీస్ సెక్యూరిటీ, అది సెంట్రల్ పోలీసులే ఉండేది అక్కడ, కానీ స్టేట్ పోలీసులకే పనప్ప చెప్పారు, సెంట్రల్ పోలీసుల్ని రానీలా. ఎందుకని? వాస్తవంగా అక్కడ కేంద్రం చేతిలోనే ఉంటుంది, కానీ కేంద్ర బలగాలని కేవలం పైపైన పనులకే అప్పచెప్పారు. దాని ఫలితం ఏమైంది? రోజుల తరబడి పట్టింది. కానీ కేంద్ర బలగాలు వచ్చాకనే కంట్రోల్ అయింది. ఇప్పుడు కూడా కేంద్ర బలగాలు, ఎందుకంటే స్టేట్ పోలీస్కి వచ్చేటప్పటికి లోకల్గా స్నేహాలు ఉంటాయి, లోకల్గా సమాచారాలు ఉంటాయి, అందజేసేస్తుంటారు అవతల ఉన్నటువంటి వాళ్ళకి. అదే సెంట్రల్ పోలీసులు వచ్చేటప్పటికి కుమ్ము వదిలిపెడతారు, దొరికినోడి దొరికినట్టు. బెంగాల్లో ఈ దొరికినోడి దొరికినట్టు బాధ వదిలిపెట్టడం వల్ల ప్రస్తుతం కంట్రోల్లోకి వచ్చేసింది, వ్యవస్థ దారికి వచ్చింది. కాకపోతే ఎన్ని రోజులు ఉంటుంది? వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాత తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏదో చేస్తామనేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేశం అంతా ఎలర్ట్గా అయితే ఉండాల్సి ఉంది.